నాటుకోడి ఫుడ్ ఛానల్ తర్వాత ఈరోజు నేను మంచి కర్రీ చేయబోతున్నానండి. అదేం కర్రీ అంటే పచ్చి రొయ్యలు కోడిగుడ్డు కర్రీ అండి. చాలా బాగుంటుంది, సూపర్గా ఉంటుంది, టేస్ట్గా. వైట్ రైస్ రాగి సంగటికి కూడా బాగుంటుంది. ఇదిగోండి పచ్చి రొయ్యలు, చక్కగా ఒలిసి పెట్టుకున్న పచ్చి రొయ్యలు. ఇవి మధ్యలో ఇక్కడ నరం ఉంటుందండి. నరం తీసుకుంటే ఇళ్ళ నొప్పులు వాతం ఏం రావు, ఒళ్ళు నొప్పులు రావు. నరం తీసేసుకోవాలి. కోడిగుడ్లు ఉడకబెట్టుకున్న 2 కోడిగుడ్లు మనం వంటకి ప్రిపేర్ అయిపోవాలి. ఇదిగోండి, మనం ముందుగా నీళ్ళలో కాస్త మనం పచ్చివాసన పోయేంత వరకు వెచ్చబెట్టుకున్నాం కదా పచ్చి రొయ్యల్ని. అందులోంచి వచ్చిన వాటర్ని మనం పారేసుకొని మళ్ళీ నూనెలో వేయించుకున్నాం. ఇప్పుడు మనం ఇదే మూకిట్లో 2-3 గరిటెలు ఆయిల్ పోసుకొని, ఆయిల్ వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి పేస్ట్ చేసుకొని ఈ రకంగా నూనెలో వేసుకోవాలి. ఉల్లిపాయ పచ్చిమిర్చి పేస్ట్ని స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ పసుపు, ఒక 2 గంటలు కరివేపాకు వేసుకొని చక్కగా వేగన బాగుంది. ఇవ్వండి, ఇప్పుడు మనం ఉల్లిపాయలు అంతవరకు వేగినట్టు బ్రౌన్ కలర్లో తీసినాయి కాబట్టి వేగినట్టండి. ఇప్పుడు మనం 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకొని ఇది కూడా చక్కగా పచ్చి వాసన పోయేంత వరకు వేగనివ్వాలి. బాగా వేగిన తర్వాత రొయ్యలు వేసుకోవాలి. మనం నూనెలో ఫ్రై చేసుకున్నాం కదండి రొయ్యల్ని, పచ్చి రొయ్యలు ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇది కూడా చక్కగా కలుపుకోవాలి. ఈ రొయ్యలు కూడా వేగిన తర్వాత గుడ్డుల్ని మనం ఈలోపు చీలీలు పోసుకోవాలి. ఘాట్లు పెట్టుకుంటే ఉప్పు కారం అన్నీ దీనిలో కలుపుతాయి. ఇప్పుడు వేసుకోకూడదండి ఇది. మనం ఈ రొయ్యలు కూడా వేగిన తర్వాత ఉడికేటప్పుడు మా గుడ్లు వేసుకోవాలి. ఇదిగోండి, ఉల్లిపాయలు రొయ్యలు ఎంతవరకు వేగినాయి చూద్దాం. చక్కగా వేగినాయి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే 2 స్పూన్ కారం వేసుకుందాం. తగినంత గరం మసాలా 1 స్పూన్ వేసుకొని చక్కగా వీటిని కూడా వేగనివ్వాలి. వీటితో పాటు చక్కగా వేగిన తర్వాత ఈ రొయ్యలు మురిగేంత వరకు మనం వాటర్ పోసుకోవాలి. బాగా వేగాలండి కారం. ఇప్పుడు రొయ్య మునిగేంత వరకు వాటర్ పోసుకోండి. ఇప్పుడు మనం
ముందుగా ఉడకబెట్టుకొని ఘాట్లు పెట్టుకున్నాం కదా, ఈ గుడ్లు కూడా యాడ్ చేద్దాం. రొయ్యలతో పాటు ఉడకాలండి అది కూడా. ముందుగా మీరు ఏం చేస్తారంటే ఇప్పుడే ఉప్పు కారాలు తీసేసుకోండి. ఉప్పు సరిపోద్దండి, కొంచెం కారం పడుతుంది. 1 స్పూన్ కారం వేస్తుంది. చక్కగా ఉడకనివ్వాలి రొయ్యని, గుడ్డుని. మూత పెట్టుకుందాం 5 నిమిషాలు. ఇదిగోండి చక్కగా ఉడికిపోయింది, తయారైపోయింది పచ్చి రొయ్యలు కోడిగుడ్డు కర్రీ. తర్వాత మనం కొత్తిమీర చల్లుకోవాలి. ఇదేనండి ఎంతో టేస్టీగా తయారైన పచ్చి రొయ్యలు కోడిగుడ్డు కర్రీ. ఇది కూడా అంతేనండి, చపాతీ, పులక, వైట్ రైసు, రాగి సంగటి దేనికైనా సరే మంచి కాంబినేషను. చూసారా, పచ్చి రొయ్యలు కోడిగుడ్డు కర్రీ. వేడివేడిగా వైట్ రైస్లో కొట్టించుకొని తింటడం లేదండి, రెడీ అయిపోయింది పచ్చి రొయ్యలు కోడిగుడ్డు కర్రీ. ఈ వంటకాలు కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా.